ధన్పాల్ సోదరుడు గారికి ప్రత్యేకంగా మన క్షేమం కోరేవారు, అన్ని రంగాల్లో మనకు పూర్తి సహకారం గుర్తింపు పొందిన ముఖ్యమైన వ్యక్తి చేసుకోవడం చాలా గర్వకారణం ఉంది. ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత నిజామాబాద్ ఎంతవరకు డెవలప్ అయింది, గతం ఫ్యూచర్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నారు, మనం కూడా నిజామాబాద్లో పౌరులమే, వీఆర్ ఆల్ సీనియర్ సిటిజన్స్, 60 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే ఇక్కడ మన అసోసియేషన్లో సభ్యులు. అందరి సమస్యలు కూడా వారికి తెలుసు, వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన సీనియర్ సిటిజన్స్ రక్షణ ప్రభుత్వ బాధ్యత. నిజామాబాద్లో అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న మన గౌరవనీయ ఎమ్మెల్యే ఆయన బాధ్యత కూడా భావించి వారు మన అన్ని వేళలా సహకరిస్తున్నారు. వారికి సభాముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ మన 2 నిమిషాలు మన జనరల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. మన క్షేమాన్ని ఎల్లవేళ మన క్షేమాన్ని ఎల్లవేళ ఆకాంక్షించే ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఆశయ గారు కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకునే సందర్భం ఉంటుంది. కారణం ఆయన మంచి మనసు, ఆయన కలవలుపుతనం, ఫ్రెండ్లీ నేచర్, ఆయన స్వభావం చాలా చక్కని స్వభావం. కాబట్టి ఆయన అంటే ప్రతి ఒక్కరికి మనమే కాదు, సీనియర్ సిటిజన్సే కాదు, నిజామాబాద్ పట్టణంలో వారి ఒక్క స్థితి కాదు, కానీ ప్రతి ఒక్కరు చాలా అన్న ఉండాలని కూడా ఈ కంపెనీలో భావిస్తున్నట్టు ఉండాలని కోరుకుంటున్నట్టు చాలా పనులు చేయాలని నిజామాబాద్ హిందూ పట్టణంలో సకాలంగా తెలంగాణలో నింపాలి. కాబట్టి మరి మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, అన్నదాన్ని ఇవ్వాలి. మళ్ళీ మమ్మల్ని ఇంకా ఎక్కువ భారత్ మాతాకి జై శ్రీరామ్. తెలంగాణ స్టేట్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వేదిక మీదున్న పెద్దలు, అధ్యక్షులు రవీందర్ గారికి, సెక్రటరీ పూజా గౌడ్ గారికి, ట్రెజరర్ ఆశయ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ పట్టణనాథ్ గారికి, తాలూకా ప్రెసిడెంట్ జగత్ రెడ్డి గారికి, తాలూకా సెక్రటరీ దయాకర్ రావు గారికి, లతా కిషన్ గారికి, కుమారూరు గారికి, పడాల గంగాధర్ గారికి, మరియు వేదిక ముందున్న పెద్దలందరికీ నా యొక్క తలవంచి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ నా యొక్క నమస్కారాలు. ఈ నెల 27వ తారీఖున ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఈ 4 ఉమ్మడి జిల్లాలలో టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఆ సంగతి మీకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే మీరంతా కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళు. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని మరియు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్ల కొమరయ్య గారిని సపోర్ట్ చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు చేయవలసిందిగా మొట్టమొదటిగా మీ అందరినీ కూడా కోరుతాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్స్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాం, వందలాది మంది ప్రాణత్యాగంతో దేనికోసం సాధించుకున్నాం మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మీరంతా కూడా లెంగిగా తెలంగాణ కోసం పోరాట చాలా మంది ఇలా ఉన్నారు. తెలంగాణ సాధించుకుంటే మళ్ళీ నీళ్ళు నియామకాలు మనకే వస్తాయని చెప్పి మనము ప్రభుత్వ ఉద్యోగులైనా ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా
నెలల తరబడి మనము తెలంగాణ సాధించుకోవడానికి మనం ఉద్యమాల్లో పాల్గొన్నాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా మనకు తెలుసు. 1,00,000 ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా 1,00,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు అయితేనే ఎన్ని ఉద్యోగాలు కాలేదా దాంట్లో సగం కూడా ఉద్యోగాలు పంపించేది. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. రిటైర్మెంట్ ఏజ్ పెంచినా ఎంతన్నా తప్పలే. రిటైర్మెంట్ ఏజ్ పెంచిన పాపం మంచి కేసీఆర్. ఎందుకంటే ఒక వైపు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక స్టడీ సర్కిల్లో, లైబ్రరీలో గ్రూప్ ఎగ్జామ్స్ కోసమో లేదా టీచర్ పోస్ట్ కోసమో సంవత్సరాల తరబడి చదువుతూ ఉన్నారు. చివరికి వారు ఏమైతే ఉన్నారంటే కొంతమంది దాంట్లో మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లను నిజామాబాద్ ఉంచాలంటే పల్లెటూరు వాళ్ళకు చిన్నగా ఆస్తులు అమ్ముకొని మా పిల్లగాడికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మా కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతోటి ఆస్తులు అమ్ముకొని చదివిస్తే సంవత్సరాల తరబడి ఉద్యోగాలు అనుకుంటే అడ్డ మీద కూలీలు చేస్తే చాలామంది కూలీలు కూడా చేసిండ్రు. అదేవిధంగా సంవత్సరాల తరబడి చదువుకొని ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమై దురలవాట్లకు బానిసలై అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంఘటనలు. ఇక 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ని తప్పకుండా ఓడించాలని డిసైడ్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరు మీద 5 డిక్లరేషన్ల పేరు మీద 400 పరీక్షలకు హామీలు ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, అక్కడ ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా యూత్ డిక్లరేషన్లో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళు 3,000 రూపాయలు నిరుద్యోగంలో తీయలేదు, మేము 4,000 ఇస్తామని ఈరోజు ఆ 14 నెలల క్రితం వాళ్ళు చెప్పి ఈరోజు వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా జాబ్లకు ఇవ్వలేదు. గత ప్రభుత్వము చివరిగా ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని జాబ్లు వచ్చినాయి తప్ప మీరు ఇచ్చింది ఏది లేదు. నిజంగా చెప్పాలంటే 6 గ్యారెంటీలలో ముఖ్యంగా 5 డిక్లరేషన్లో మహిళలకు కానీ, రైతులకు కానీ, ఇవాళ యూత్ కానీ, ఎస్సీలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పాలి. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను అనుకుంటా మొట్టమొదటి ప్రభుత్వం సంవత్సరంలో ఏది లేకున్నా కానీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ అయితే ఇస్తారు ఏది లేకున్నా కానీ. ఈ 14 నెలల్లో 14 రూపాయలు మనకి ఇప్పటిదాకా అభివృద్ధికి వస్తుంది. ఒక 11 మంది మంత్రులు దోచుకొని పోతున్నారు తప్ప ఎవరికి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా ఇదే పరిస్థితి. కానీ వాళ్ళ అదృష్టం ఏంటిదంటే రూరల్లో ఉండే వాళ్ళకు కేంద్రం నుంచి డైరెక్ట్గా గ్రామాలకు, మండలాలకు ఎన్ఆర్జీఎస్ ఫండ్ అనుకోండి, మిగతా ఉపాధి కల్సంలో మిగతా ఫండ్స్ వస్తూ ఉంటాయి. కానీ కార్పొరేషన్కు డైరెక్ట్గా ఇది కూడా రాదు. యువత గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ ఇవాళ ఎమ్మెల్సీగా మీరందరూ రాష్ట్రంతో గెలిచిన తర్వాత మండలిలో ప్రశ్నించే గొంతు కావాలంటే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన 2 అభ్యర్థులని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినా కానీ ఏదైతే గవర్నమెంట్ ఉందో, ప్రభుత్వం ఉందో వాటితోనే
ఉండాల్సిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఈ జంపులు కానీ కండువాలు వేసుకునే పరిస్థితి ఉండదని అందరికీ తెలుసు. దాంతో పాటు ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే 14 నెలల క్రితము తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అది చరిత్రనే, ఎప్పుడు లేని విధంగా. అప్పుడు 30% ఓట్ బ్యాంక్ బీజేపీ. ఆ తర్వాత 6 నెలల్లోనే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి. దాంట్లో 8 మంది ఎంపీలు గెలిచారు అందరూ ఆశీర్వాదంతో. అంటే 8 మంది అంటే 756 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఉన్నట్టు. అది అప్పుడు 35% ఓట్ బ్యాంక్ ఉంది. రీసెంట్లీగా చాలామందికి చూసిన టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారము ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 41% ప్రజల అభిప్రాయ సేకరణలో ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నారు. ఒకవైపు దేశం 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అన్ని రంగాల ముందుకెళ్తా ఉంటే ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి జరిగిండొచ్చు. అభివృద్ధికి తోడు ఏమైంది, అంతకన్నా ఎక్కువ అప్పులైంది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది. 7.5 అంటారు, ఒకరు 6 అంటారు, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం పరిపాలనలో అసెంబ్లీలో జరిగిన చర్చ, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్ట్ ప్రకారం నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ 1 సంవత్సరంలో 1,30,000 కోట్లు అప్పు చేసింది. మేము అప్పు చేయకుండా అభివృద్ధి చేస్తామని అప్పుడు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన హామీ తుంగలో తగ్గి 1,30,000 కోట్ల 1 సంవత్సరం అప్పు చేసింది. మరి దాంట్లో ఏంటి అంటే పాత బకాయి ఇన్స్టాల్మెంట్ లేదా ఇంట్రెస్ట్ కలిపి 65,000 కోట్లు వాళ్ళు పేమెంట్ చేసి పాతదాన్ని. అంటే 60,000 కోట్లు వీళ్ళు వాడుకుంటారు. మరి బడ్జెట్లో ప్రవేశపెట్టే దేనికి కూడా వాళ్ళు కేటాయింపులు సరిగ్గా చేస్తారు. ఇవాళ ఇక్కడ చాలామంది బీసీలు చాలామంది ఉంటారు. వాళ్ళు బీసీలకు మేము ప్రతి సంవత్సరం బీసీ డిక్లరేషన్ భద్రకాళి అమ్మవారి సాక్షి ఎక్కడ పోతే అక్కడ అమ్మవారి సాక్షిగా డిక్లరేషన్ చేసి మేము 5 సంవత్సరాల్లో బీసీల కోసం 20,000 కోట్లు మేము కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో మొదటి సంవత్సరం బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించి కేవలం ఖర్చు పెట్టింది 3,000 కోట్లు మాత్రమే. కానీ అదేవిధంగా మొన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎవరు ఊహించని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారి 12 లక్షల రూపాయల ఐటీ ఎగ్జెంప్షన్ ప్లస్ 75,000 బెనిఫిట్స్, 12,75,000 రూపాయలు అనేక మంది ఎంప్లాయీస్, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకు, అబోవ్ మధ్యతరగతి వాళ్లకు ఒక్కొక్కరికి క్యాలిక్యులేషన్కి 80,000 రూపాయల సంవత్సరానికి వాళ్ళకి బెనిఫిట్ పొందుతాము. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలు, ఇక్కడ అరవింద్ ధర్మపురి గారి 6 సంవత్సరాల ఎంపీగా, 5.5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, ఇక్కడ నేను 14 నెలల ఎమ్మెల్యేగా మీ అందరి ఆచరణతో అక్కడ కానీ ఇక్కడ కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఎక్కడ కూడా అవినీతి లేకుండానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారికి 11 సంవత్సరాలు ఒక్క స్కామ్ కానీ అవినీతి మచ్చ కానీ లేదు, మనందరికీ తెలుసు. అంతకుముందున్న యూపీఏ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల అఫీషియల్గా జరిగిన స్కామ్లు మనకి ఎన్నో చూస్తాం. టూజీ స్పెక్ట్రమ్ కానీ, బొగ్గుగొండలు కానీ, ఏదైనా కానీ. కనుక ఏదైతే రాబోయే రోజులలో ప్రజల మద్దతు రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నాం. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా ముఖ్యమైనది తెలంగాణ. ఒక్కసారి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ పెద్ద మెజారిటీతో గెలిస్తే మొత్తం వాతావరణం మారుతుంది.
రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక ఎన్నికలు కానీ స్థానిక అంటే మొన్ననే సంవత్సరం అయిపోయింది, సర్పంచ్ల పదవి కాలం అయిపోయి ఇప్పటికీ ఎలక్షన్ లేవు. జెడ్పీటీసీ ఎంపీటీసీల వాళ్ళే కూడా 6-7 ఏళ్ళు అయిపోయింది. ఒక్క నెల కావస్తా ఉంది. మున్సిపాలిటీ కూడా అయిపోయింది. ఎలక్షన్ పెడతారు అనుకుంటే లోపల ఎక్స్టెండ్ అయితేనే ఉన్నాయి. రాబోయే రోజులలో నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ కూడా నిజామాబాద్లో నేను ప్రజల మనిషి, సర్వీస్ ఓరియంటెడ్ ఎమ్మెల్యే. మీరు ఎక్కడ ఏ యాంగిల్లో చూసినా కానీ ఈ 14 నెలల్లో నేను ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా బిల్లు కూడా నేను కొట్టలే ఉంటాను. నేను కేవలం ఎమ్మెల్యేగా ఎందుకు అనుకుంటా అంటే నా నియోజకవర్గ అభివృద్ధి కావాలా, నా వంతు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వీలైనంత తీసుకొచ్చే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది తప్ప వేరే రెండో ఆలోచన ఉందని ఈ కాంట్రాక్టర్లు మీరు అందరికీ నేను చెప్తా ఉంటాను. క్వాలిటీ వర్క్ చేయండి, మీకు ఎటువంటి ప్రెషర్ ఉండదు, ఎటువంటిది ఏముండదు, వర్క్ డెత్ పెంచండి. రెండే విషయాలు చెప్తా ఉంటాను. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పథంలో ఎక్కడైతే అధికారంలో ఉందో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్, భాజపా ఇచ్చిన కమిట్మెంట్కు ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకంటే దానికి ఉదాహరణ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా రైతులు ఎక్కువ ఉన్న జిల్లా అన్నపూర్ణ జిల్లా. ఒకప్పుడు గత 30 సంవత్సరాల నుండి రైతుల పసుపు బోర్డు డిమాండ్ ఉండే మీ అందరికీ తెలుసు. ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, అందరూ చేస్తామని ఎలక్షన్ దాని హామీ తప్ప మా అరవింద్ ధర్మపురి గారు బాండ్ రాసిచ్చాడు. బాండ్ రాసించిన ప్రకారము గత 2 నెలల క్రితం పసుపులు కూడా తేవడం జరిగింది. దాని ప్రాసెసింగ్ కూడా నడుస్తూ ఉంది. అనేక మంది లక్షలాది మంది రైతులకు ఈ బెనిఫిట్. అంటే భారతీయ జనతా పార్టీ ఏ కమిట్మెంట్ ఇచ్చినా కానీ ఇప్పుడు ఎక్కడైతే అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కానీ ఇచ్చిన కమిట్మెంట్ ఖచ్చితంగా నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము ఇష్టమున్నా లేకుండా రిటైర్మెంట్ ఏజ్ పెంచి నెత్తి మీద అంటారు చూడు, వాళ్ళకు కొన్ని డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళకి కానీ ఆర్టీసీ వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరమైంది రిటైర్మెంట్ పెంచడం అనేది. అందరూ కూడా ప్లాన్ చేసుకుంటారు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ పిల్లలతో లేదా ఒక ఇల్లు కట్టుకొని సెట్ అవుతామని. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక 65 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడానికి రిటైర్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎంతవరకు న్యాయం? మరి ఎందుకు మీరు కమిట్మెంట్ చేసిండ్రు? కమిట్మెంట్ అసాధ్యం కానీ కమిట్మెంట్ అనుకుంటే మరి మీకు తెలియదా? టీఆర్ఎస్ ప్రభుత్వ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసు, వాళ్ళు ఎన్ని అప్పులు చేసారు అనేది బహిరంగంగానే మేము కూడా చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ 65 సంవత్సరాలు రిటైర్మెంట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం. మన వాళ్ళు ఎవరైనా ఉండిండొచ్చు. 317 జీవో ప్రకారము ఎంతోమంది అంటే భార్య ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర, చిన్న పిల్లలతో ఇబ్బందులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవాలి. దానికోసము జైలు పాలైంది. అంటే ప్రజల సమస్యల కోసం ఎప్పుడు కూడా పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలకు ఎక్కడ ఏది అవసరం ఉన్నా కానీ పట్టించుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా ఇంటెలెక్చువల్స్. మీ తర్వాత మీ తరం ఎంతమందికి ఇలా జాబ్లు వచ్చినాయో ఒక్కసారి అడిగితే, గవర్నమెంట్ జాబ్ ఎంతమందికి వచ్చేది ఒక్కసారి దయచేసి మీ పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా మా పిల్లలకు జాబ్ వచ్చిందంటే ఒకసారి చేతల్లో లేపండి లేదా కూర్చుంటని చెప్పండి. తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. ఈరోజు 7 లక్షల అయితే ఇంకొక కాంగ్రెస్ దానికి 1 లక్ష జోడించి సంవత్సరం. అది 10 సంవత్సరాలు గొప్పలు చెప్పుకుంటారు. మేము 10 సంవత్సరాలు 7 లక్షలు చేస్తాం, 2 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు అవుతాయి. ఇది నువ్వు దొంగ అంటున్నారు. ఈరోజు అంటే ఉండిండొచ్చు వేరే దగ్గర, కానీ తెలంగాణలో ప్రతి 15 రోజులలో అప్పు చేయకుండా, కేంద్ర సహకారం లేకుండా ప్రభుత్వం నడిచే స్థితి లేదు, పరిస్థితి లేదు. అత్యధిక ఆదాయం
ప్రజలకు హాని కలిగించే లిక్కర్తోటి ఇలా ఆధారపడుతుందంటే ఇలా ప్రభుత్వం పనితీరు ఏంటో మనకు తెలుసుకోవాలి. దయచేసి మీ అందరూ కూడా 27వ తారీఖు రోజున 24, 25 శివరాత్రి వస్తూ ఉంది. ఆ రోజు జాగరణ మనం గుడికి వెళ్ళడము ఉంటే దయచేసి 27 పొద్దున్నే మీరు ఆలయం వెళ్ళేసి వచ్చి పొద్దున ఓటేసిన తర్వాతనే మీరు మీ ఏకాదశి అంటే శివరాత్రి నెలలో మనం అందరం ఉపవాసం ఉంటాం. హిందూ ధర్మం మనం అంతా కూడా మీరందరూ కూడా దానికి మొదటి ప్రాధాన్యత ఓటు. ఇద్దరు బ్యాలెట్ పేపర్లో కూడా 1 నంబరే, ఇక అంజిరెడ్డి గారిది, అటు మంత్రి కొబ్బరి గారిది. దయచేసి యాజ్ పర్ ప్రాపర్ మీకు చాలా మందికి తెలుసు 1 అనేది మనం ఇచ్చిన పేరుతోటి, మన పేరుతోటి కాదు, మీకు పెట్టడం ఓఎల్ఏ ఇవన్నీ కాకుండా వాటికి మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా చేతులెత్తి నేను దండం పెడుతూ నమస్కరిస్తూ మరి ఒకసారి, ఎందుకంటే నాకు ఇక్కడ రావడం అంటే నేను హడావిడి ఉన్నా కానీ మీ అందరితో కలిస్తే నాకు ఒక నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ సమస్య ఏదైతే ఉందో ప్రభుత్వం గారు నాకు మొదలే కలిసేది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు మేము మరి పనిచేస్తున్నా చేయకుండా కానీ వస్తామంటే అంటారు ఆఫీసు, వస్తామంటే ఎలక్షన్ కోడ్ ఉంది సార్ అన్నీ నడుస్తాయి కానీ మేము కలవాలంటే అంటారు. మన కలెక్టర్ ఆఫీస్లో నేను చెప్పినా, నేను కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నా, మీకు ఏదైతే ఉందో వేలాది మంది సభ్యులున్న ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఇది నిజంగా నామం మాత్రమే. అక్కడ మీరు కోరుకునే స్థలాల కోసం నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తా, నేను సహకరిస్తాను. మీ అందరికీ తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి ఒక ఆనెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన వ్యక్తి వారు. నిజామాబాద్ డెవలప్మెంట్ గురించి మీ అందరికీ తెలుసు. వారు ఒకటే కోరేదంటే ఇక్కడ మనందరికీ కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా లక్ష్మీనారాయణ గారు ఫామ్ సప్లై చేసి జగత్ రెడ్డి గారు దానికి ఎంతో సహకరించి ప్రతి వారిని కూడా సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. మీరు అదంతా ఒకటి మన రిటైర్ ఎంప్లాయ్ ఇక్కడ నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారిని అందరికీ తెలిసిన అతనితో మనందరం కూడా జగత్ రెడ్డి సహకారంతో అందరం కూడా ఎన్రోల్ కావడం జరిగింది గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్కి. వాళ్ళ అమ్మాయి కూడా మన దగ్గరికి వస్తే అందరి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు కూడా వాట్ ఈజ్ అంజిరెడ్డి గారు వారి చరిత్ర కూడా చాలా డీటెయిల్గా మనకు చెప్పడం జరిగింది. మీరందరూ గమనించి ఇది మన ఓటు ప్రాపర్గా మన ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేసిన వారికి ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. వారికి ఒకటి నా తరపు నుంచి మా అసోసియేషన్ పక్షాన ఒక సబ్మిషన్ ఏంటంటే వారి శాసనసభలో ఒక వాయిస్ వినిపించే వ్యక్తిగా మాకు గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణలో ఉన్న వారందరికీ కూడా ఒకటే డిమాండ్ ఏంటిదంటే మా అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, కానీ హెల్త్ కార్డ్ అనేది ఏ కార్పొరేట్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేదు. మీరు అసెంబ్లీలో దీనికి మీ ప్రపోజల్ చేసి మా అందరికి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మీ వంతు కృషి చేయాలని కూడా నేను వారికి సభాముఖంగా కోరుతూ, గత ఏప్రిల్ 2024 నుంచి రిటైర్ అయిన వారికి ఇంతవరకు కూడా రిటైర్ ఎంప్లాయీస్కు ఎవరికి కూడా ఎటువంటి బెనిఫిట్స్ రావడం లేదు. ఎవరైనా కోర్టుకి వెళ్ళి కోర్టు డైరెక్షన్ తీసుకుంటే మాత్రమే బెనిఫిట్స్, మనం ఉంచుకున్న ఈపీఎఫ్ అమౌంట్ కూడా రిటర్న్ కావడం లేదు. నేను వారికి ప్రత్యేకంగా కోరేదంటే మీకు అవకాశం దొరికినప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభుత్వంతో ఈ ప్రతిపాదనలు రిప్రజెంట్ చేసి మా సమస్యల గురించి ఒక దృష్టి సాధించాలని నేను ప్రత్యేకంగా కోరుతూ, పోయే మొదలు ఒకసారి వచ్చింది ఇక్కడ నుంచి ఈ గేట్ నుంచి వెళ్తే బాగుంటుందని నేను వారికి ప్రత్యేకంగా కోరుతూ సెలవు